జూన్ 15 నుంచి మీ ఇంటికి అధికారులొస్తే భయపడకండి. మీ ఓటు హక్కును కాపాడుకునే ప్రక్రియ మొదలవుతోంది. అసలు ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటి? ఎందుకు చేస్తున్నారు? తెలుసుకుందాం. ఎస్ఐఆర్ అంటే ఏమిటి? ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అంటే ఓటరు జాబితాను పూర్తిగా పరిశీలించి నిజమైన ఓటర్ల వివరాలను అప్డేట్ చేసే ప్రత్యేక ప్రక్రియ. ఎన్నికల కమిషన్ లక్ష్యం ఏమిటంటే చనిపోయిన వారి పేర్లు తొలగించడం, వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి పేర్లు తొలగించడం, డూప్లికేట్ ఓట్లు తొలగించడం, కొత్త అర్హులైన ఓటర్లను చేర్చడం. ఆంధ్రప్రదేశ్లో జూన్ 15 నుంచి ఏం జరుగుతుంది? బిఎల్ఓలు, బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి వస్తారు. మీకు ముందే ప్రింట్ చేసిన ఇన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. అందులో మీ వివరాలు చెక్ చేసి ఫోటో, మొబైల్ నంబర్ వంటి వివరాలు సరిచూసి తిరిగి ఇవ్వాలి. ఇంట్లో లేకపోతే బిఎల్ఓ కనీసం 3 సార్లు వస్తారు. కొత్తగా 18 ఏళ్లు నిండిన వారు ఫామ్ 6 ద్వారా ఓటర్గా నమోదు కావచ్చు. గుర్తుంచుకోండి, ఈ దశలో సాధారణంగా ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ తర్వాత అవసరమైతే అధికారులు సమాచారం అడగవచ్చు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి బలం. కాబట్టి బిఎల్ఓలు వచ్చినప్పుడు సహకరించండి. మీ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పకుండా చెక్ చేసుకోండి. ఈ సమాచారం ఉపయోగపడితే వీడియోని షేర్ చేయండి. మరింత అవగాహన కోసం ఫాలో అవ్వండి. జూన్ 15 నుంచి మీ ఇంటికి అధికారులొస్తే భయపడకండి. మీ ఓటు హక్కును కాపాడుకునే ప్రక్రియ మొదలవుతోంది. అసలు ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటి? ఎందుకు చేస్తున్నారు? తెలుసుకుందాం. ఎస్ఐఆర్ అంటే ఏమిటి? ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అంటే ఓటరు జాబితాను పూర్తిగా పరిశీలించి నిజమైన ఓటర్ల వివరాలను అప్డేట్ చేసే ప్రత్యేక ప్రక్రియ. ఎన్నికల కమిషన్ లక్ష్యం ఏమిటంటే చనిపోయిన వారి పేర్లు తొలగించడం, వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి పేర్లు తొలగించడం, డూప్లికేట్ ఓట్లు తొలగించడం, కొత్త అర్హులైన ఓటర్లను చేర్చడం. ఆంధ్రప్రదేశ్లో జూన్ 15 నుంచి ఏం జరుగుతుంది? బిఎల్ఓలు, బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి వస్తారు. మీకు ముందే ప్రింట్ చేసిన ఇన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. అందులో మీ వివరాలు చెక్ చేసి ఫోటో, మొబైల్ నంబర్ వంటి వివరాలు సరిచూసి తిరిగి ఇవ్వాలి. ఇంట్లో లేకపోతే బిఎల్ఓ కనీసం 3 సార్లు వస్తారు. కొత్తగా 18 ఏళ్లు నిండిన వారు ఫామ్ 6 ద్వారా ఓటర్గా నమోదు కావచ్చు. గుర్తుంచుకోండి, ఈ దశలో సాధారణంగా ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ తర్వాత అవసరమైతే అధికారులు సమాచారం అడగవచ్చు. ఓటు హక్కు